నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్. ఏపీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయా? టీడీపీ వైసీపీ మధ్య ఎందుకు రాజకీయ వివాదం కొనసాగుతుంది? ఎన్నడూ లేనంతగా డిఎస్సి పైనే ఎందుకు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది? డిఎస్సి నియామక ప్రక్రియలో నిజంగానే పారదర్శకత లోపించిందా? మెరిట్ లిస్టులు, కట్ ఆఫ్ మార్కులు పూర్తిగా వెల్లడించలేదని మాజీ సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. కొన్ని ఎంపికల్లో అవకతవకలు జరిగాయన్నది నిజమేనా? స్పోర్ట్స్ కోటా నియామకాలు, ప్రశ్నాపత్రాల నిర్వహణ, కొందరు అభ్యర్థుల ఎంపికపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. డిఎస్సి ప్రక్రియ నిబంధనల ప్రకారమే నిర్వహించామని మంత్రి లోకేష్ చెబుతున్నారు. అన్ని ఎంపికలు మెరిట్ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే జరిగాయని అంటున్నారు. అయితే ఆధారాలు ఉంటే బయట పెట్టాలని వైసీపీకి సవాల్ చేశారు. చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్ లో టీచర్లు జగన్ ని చితకబాదారంట. అందుకే టీచర్లు చూస్తే ఆయన చాలా కోపం, కక్ష. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్లు ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్ కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలంటే పెట్టు ఒకటి నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. ఒక్కరికి అన్యాయం చేసాం, పొరపాటు ఒక్కరికి అన్యాయం చేసాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు వెళ్ళి కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చిలికి చిలికి గాలివానలా మారినట్లు ఇప్పుడు ఈ డిఎస్సి వివాదం గవర్నర్ వద్దకు చేరనుంది. డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఇక బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ బృందం గవర్నర్ ను కలవనుంది. డిఎస్సి స్కామ్ లో జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, గుడ్ ఈవినింగ్, ఓవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ బ్రహ్మిణి. వెరీ గుడ్ ఈవినింగ్. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన డిఎస్సి 2025-26 నియామకాల ప్రక్రియ అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య కూడా చాలా వరకు మధ్య రాజకీయ యుద్ధానికి దారితీస్తుందని చెప్పుకోవాలి. అక్రమాలు జరిగాయంటూ కూడా అటు వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. వాటిని తిప్పికొడుతూ కూడా టీడీపీ పార్టీ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా వరకు అదే ప్రతి సవాల్తో ఇస్తుంది. ఇంత మొత్తంగా కూడా రాష్ట్ర రాజకీయం అంతా కూడా వేడెక్కిందని చెప్పుకోవాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ నియామకాల్లో పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. దీన్ని దగా డిఎస్సి అంటూ కూడా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడిన పరిస్థితి వైసీపీ అదే విధంగా కూడా దీనికోసం చెప్పుకొస్తోంది. మెరిట్ టెస్టులకు సంబంధించి కూడా ముఖ్యంగా మాయమైపోయాయి. ఏదైనా ఒక ఎగ్జామ్ సాధారణంగా ఏ పోటీ పరీక్ష అయినా కూడా పెట్టినా మార్కులు కానీ ఎంత స్కోరింగ్ చేశారు, కట్ ఆఫ్ మార్కులతో సహా మొత్తంగా కూడా ఒక సమగ్ర మెరిట్ లిస్ట్ ఉంటుంది. బట్ ఇది అన్నీ కూడా ఒక వెబ్సైట్లో పెట్టాలి యాక్చువల్గా ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు. బట్ కానీ ఈ డిఎస్సిలో మాత్రం కేవలం అభ్యర్థులకే పర్సనల్ గా మెసేజ్లు వెళ్ళడం కానీ, కాల్ లెటర్స్ వెళ్ళడం కానీ పారదర్శకత పూర్తిగా లోపించిందంటూ కూడా అటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తోంది. బట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించి కూడా అప్లోడింగ్ బాధ్యతలను కూడా అవుట్ సోర్సింగ్ ఒక వ్యక్తికి ఇవ్వడం,
ఇదే ముఖ్యంగా కూడా ఇక్కడ చాలా వరకు ఆశ్చర్యం కలిగించిన విషయం. ఏదైతే సోషల్ స్టడీస్ లో అవుట్ సోర్సింగ్ వ్యక్తికి ఎవరికైతే ఇచ్చారో సోషల్ స్టడీస్ పరీక్షల్లో కృష్ణా జిల్లాలోనే అంటే ఫస్ట్ ర్యాంక్ ఆయనకు వచ్చింది, జోన్ 2 లో 6th ర్యాంక్ సాధించారంటూ కూడా వైసీపీ పార్టీ ఆధారాలతో సహా కూడా ఆరోపిస్తోంది ఇక్కడ. సో పరీక్ష నిర్వహణలో ఉన్న వారికే టాప్ ర్యాంక్స్ కూడా పెద్ద ఇక్కడ స్కామ్ కి జరగడం కూడా నిదర్శనంగా కూడా వైసీపీ పార్టీ పక్క ఆధారాలతో ఇక్కడ బయట పెడుతోంది. ఇంకొకటి స్పోర్ట్స్ కోటా వివాదం కూడా నడుస్తోంది. స్పోర్ట్స్ కోటా కింద క్వాలిఫైయింగ్ టెస్ట్ రాయకుండానే కేవలం కాలేజు జిల్లా స్థాయిలో పోటీల పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా దాదాపుగా 270 మంది ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా వీరికి టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలే తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారంటూ కూడా అటు వైసీపీ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడుకు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ వీళ్ళందరి ప్రమేయం ఉందంటూ కూడా ఆరోపణలు చేస్తూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకొకటి ఇక్కడ దీనికి సంబంధించి కూడా రాష్ట్ర సంస్థలతో కాకుండా సిబిఐ చేత దీనికి దర్యాప్తు చేయించాలి, విచారణ చేయించాలంటూ కూడా వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి లోకేష్ కూడా దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా టీడీపీ పార్టీ నుంచి గట్టిగా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. వైసీపీ చేసిన ఏవైతే కూడా ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఏదైతే కూడా తాడేపల్లి వైసీపీ ప్యాలెస్ దానికి 200 మీటర్లోనే గట్టిగా సవాలు కూడా విసిరిన పరిస్థితి. లోకేష్ నుంచి కూడా సవాల్ వచ్చింది. కేవలం అంటే రాజకీయ ఉనికి కోసం మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఉద్యోగులని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా లోకేష్ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసిన డెఫినెట్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయి అంటే ఏ వేదిక మీద అయితే కూడా బహిరంగ చర్చకు సిద్ధమంటూ కూడా మంత్రి లోకేష్ ఇక్కడ సవాలు విసారు. దానికి జగన్ కూడా రావాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. సో ఒక్కటంటే ఇక్కడ వైసీపీ పార్టీ ఓన్లీ ప్రెస్ మీట్లు పెట్టడమే కాకుండా ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేసి గవర్నర్ దగ్గరకు కూడా దీనికి సంబంధించి కూడా తీసుకువెళ్లాలని కూడా చాలా వరకు వెళుతోంది. దీన్ని డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా గవర్నర్ అపీల్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తంగా వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ సేకరించిన ఆధారాలన్నీ కూడా పట్టుకుని గవర్నర్ ముందు ఉంచబోతున్నారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్సీపీ ఈ నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వేడెక్కింది. రైట్ మాట్లాడదాం. మనతో పాటు గెస్టులు జాయిన్ అయ్యారు. మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. అలాగే షేక్ మౌనుద్దీన్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ముందుగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు? సమగ్ర మెరిట్ లిస్ట్ ను బహిరంగంగా వెబ్సైట్ లో పెట్టకుండా ఎవరైతే కూడా అభ్యర్థులు ఈ ఎగ్జామ్ లో పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే కూడా పర్సనల్ గా మెసేజ్లు పంపడం కానీ కాల్ లెటర్స్ ఇవ్వడం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నియామక ప్రక్రియలకు పారదర్శకత లోపించింది. ప్రభుత్వం డెఫినెట్ గా కూడా ఇలాంటి ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు డెఫినెట్ గా నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దట్టు విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ అక్కడ ఉన్నారు. సో ఏం చెప్తారు? అని జాబితాను విడుదల చేయడానికి ఏంటి సమస్య ఏమంటారు? మేడం, నిన్ననే చూసాం మనం మన ఎడ్యుకేషన్ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు నిన్న బహిరంగ సవాల్ విసరడం. 200 మీటర్ల దూరంలో మీ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నా నేను ఏ బహిరంగ చర్చకైనా సిద్ధం, మీకు దమ్ముంటే రండి మాట్లాడదామని ప్రతిపక్ష నాయకుడిని ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికే సవాల్ వేసిన పరిస్థితి. మరి ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. అట్లాగే మేడం, వీరు ఏదైతే ఒక నెల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో దట్టు ట్విట్టర్ లో తర్వాత రకరకాల వేదికల్లో ఆయన కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. మీరేదో పేపర్ లీక్ చేశారని, అట్లాగే అక్కడ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ఒక వ్యక్తికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందని అట్లాగే రకరకాల కామెంట్ చేశారు మేడం. వీటికి ప్రతిదానికి కూడా మేము ఆన్సర్ చెప్తూ ఉన్నాం మేడం. ఇదంతా కూడా కేవలము ఈ రోజు నారా లోకేష్ గారు మా పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం కావడం, అట్లాగే గత 2 సంవత్సరాలుగా ఆయన ఈ రాష్ట్రానికి ఎనలేని అభివృద్ధికి ముందుకు తీసుకుపోతుండడం, అట్లాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు విపరీతంగా తీసుకొస్తుండడం, దేశాల్లో తిరగడం, అక్కడ కంపెనీలు ఒప్పించి ఇక్కడ పెట్టుబడులు పెట్టించడానికి ఆయన ప్రయత్నం చేస్తుండడం, ఇట్లా మీరు ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, అట్లాగే అమరావతి ఈరోజు అద్భుతంగా అక్కడ ప్రోగ్రెస్ ముందుకు తీసుకుపోతూ ఉండడం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఓ పక్క త్వరగతిన పూర్తిగా వస్తుండడం, ఇలా ఈ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో ఈ రాష్ట్రంలో వీటిని సహించలేని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, ఈ రోజు నారా లోకేష్ గారి మీద ఎదుగుతున్న వ్యక్తిగా
ఈ రోజు ఒక అజేయమైన వ్యక్తిగా, ఒక అద్భుతమైన యువ నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రం ఎదుగుతున్న తీరును మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఆయనను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలని ఆయన మీద ఒక పర్సనల్ అటాక్ ఈ మధ్య కాలంలో మనము పవన్ కళ్యాణ్ గారి మీద చూస్తున్నాం. కులపరంగా పవన్ కళ్యాణ్ గారి మీద, ఇట్లాగే ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా ఆధారాలు లేని, ఏ ఒక్క ఆధారం కూడా లేకుండా, ఎక్కడా ఒక్క ఇష్యూ కూడా నిరూపితం కాకుండా వాళ్ళు నెల నుంచి మేడం మాట్లాడుతుంది మళ్ళీ మాట్లాడుతున్నారు. నేను కొన్ని విషయాలు ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు పేపర్ లీక్ అంటారు మేడం. పేపర్ లీక్ మీద క్లియర్ కట్ గా చెప్పాం, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 3000 ప్రశ్నలు ఒక్కొక్క సబ్జెక్టుకు తయారవుతాయి. ఇవన్నీ కూడా జంబల్డ్ అయ్యి ప్రతి వ్యక్తికి కూడా ప్రతి అభ్యర్థికి కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇద్దరు అభ్యర్థులకి ఒకే ప్రశ్నలు రావు. ఇవి జంబుల్డ్ సిస్టమ్ లో ఈ పరీక్ష జరుగుతోందని మనం ఎంత ఇదిగా చెప్పినా ఎక్కడ దాన్ని. ఇంకొకటి ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలంటే, ప్రశ్న పత్రాల అప్లోడింగ్ కి సంబంధించి ఏదైతే కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చారో ఆ సిబ్బందికి టాప్ ర్యాంక్ వచ్చిందంటూ కూడా వైఎస్ఆర్ ఆధారాలతో కూడా వాళ్ళు ప్రభుత్వంకి చెప్తున్నారు. సో ప్రభుత్వం ఇక్కడ దీనికి సంబంధించి కూడా అంటే విచారణ జరిపించాల్సిన అవసరం లేదంటారా? ఇక్కడ ఒక అంశాన్ని మీరు చూడండి. నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మీరు చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎస్సీఆర్టీ అనే ఒక డిపార్ట్మెంట్ లో ఆయన పనిచేస్తున్నాడు. అది దానికి మేడం ఆ డిపార్ట్మెంట్ కి ఎక్కడ దీనికి డిఎస్సి సంబంధించి ఎక్కడైతే పేపర్ తయారవుతుందో, పేపర్ ఈ పరీక్ష నిర్వహణ చేస్తారు, వాటికి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. నవీన్ పనిచేసే డిపార్ట్మెంట్ వేరేది. అది ట్రైనింగ్ డిపార్ట్మెంట్. ఈ పరీక్ష నిర్వహణ కావచ్చు, ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి కావచ్చు, వారికి సంబంధం లేదు. అయినా మేడం చాలా మంది వైసీపీ నాయకులు అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి పోయినప్పుడు ఆమె క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయ్యా, ఎవరైనా సరే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఈ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా మా దగ్గర ఎన్ఓసి తీసుకోవాలి. ఆ రకంగా ఎన్ఓసి తీసుకోలేదు కాబట్టి, అట్లాగే మేము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మన్నప్పుడు ఆ నవీన్ అనే వ్యక్తి రాలేదు కాబట్టి మేము అతనికి జాబ్ రిజెక్ట్ చేశాము, అతనికి మేము ఉద్యోగం ఇవ్వలేదు. అతను కోర్టుకు పోయిన తర్వాత కూడా కోర్టులో కూడా మేము ఇదే చెప్పాము, అతను ఈ పరీక్షకు అనర్హుడు, అట్లాగే ఈ జాబ్ కూడా అర్హత లేనివాడు అని క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మీరు ఆ వ్యక్తి ఎలా ఎగ్జామ్ రాస్తారంటే మేడం, ఇప్పుడు గవర్నమెంట్ తెలిస్తే ఖచ్చితంగా ఆపేది కదా ఎగ్జామ్ రాయకుండా. నేనంటున్నా, అతను ఎన్ఓసి ఎందుకు పెట్టారు, ఆ కండిషన్ ఎందుకు పెట్టారు ఎన్ఓసి అనేది? అంటే ఎన్ఓసి తీసుకుంటే ఆ ఎన్ఓసి ఇచ్చేటప్పుడు ఇతను ఖచ్చితంగా అక్కడ ఒక పారదర్శకంగా ఎగ్జామ్ రాస్తున్నాడా, వీటికి సంబంధించి ఎక్కడైనా వీళ్ళు అనుమానాస్పదంగా ఏదైనా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయా అని ఆలోచించి ప్రభుత్వం వారికి ఎన్ఓసి ఇస్తుంది. మరి అలాంటి ఎన్ఓసి తీసుకోకుండా రాసినప్పుడు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది మేడం? రెండో మాట, అతనికి క్లియర్ గా చెప్పాం, అయ్యా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని, అతను రాలేదు. రాకుండా కోర్టు పడవలో ఔచిత్యం ఏంటండి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం, వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు. అయినా కూడా వాళ్ళు ముందుకు పోతున్నారు మేడం. ఇంకొకటి మెరిట్ లిస్ట్ అంటున్నారు మేడం. ఒకప్పుడు కొన్ని ఏళ్ల ముందర, అంటే దశాబ్దాల కిందట డిఎస్సి పరీక్షలు నిర్వహించినప్పుడు ఇది ఎందుకంటే డిస్ట్రిక్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ పెట్టే, అంటే కలెక్టర్ లెవెల్లో జిల్లా లెవెల్లో జరిగే పరీక్ష కాబట్టి అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర బోర్డులో కొన్ని దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ మేడం మనం ఈ రోజు ఆధునిక యుగంలో ఉన్నాం. సాంకేతిక విప్లవము మనకు తోడైంది. ఈ రోజు మనం ఏఐ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం. ఈ రకమైన ఇంత ఆధునికమైన ఇట్లాంటి సాంకేతిక యుగంలో కూడా ఇంకా మీరు పేపర్లన్నీ పోర్టులో కనిపించలేదు, లేకపోతే పోర్టులో మీరు ఆ లిస్ట్ అంతా పెట్టలేదని మాట్లాడుతున్నారు మేడం. మేము ఎక్కడెక్కడైతే ఏ వెబ్సైట్ లో అయితే మెరిట్ లిస్ట్ పెట్టామో, ఎక్కడెక్కడ ఏవైతే డిఎస్సికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది, రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి, అట్లాగే కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్లలో ఎక్కడ పెట్టామో మెరిట్ లిస్టులు అవన్నీ సమగ్రంగా మేము అభ్యర్థులకు క్లియర్ గా మేము ఆ రోజు కొంత వారికి అవగాహన కల్పించే విధంగా ముందుకెళ్ళాం. ఆ రకంగా వారు 2-3 నెలలు వాళ్ళు ఆ మెరిట్ లిస్ట్ చూసుకున్నారు. ఎక్కడా ఎవరు కంప్లైంట్ చేయాల మేడం. ఎవరైనా మెరిట్ లిస్ట్ లో పేరు లేనప్పుడు, లేదంటే మెరిట్ లిస్ట్ లో ఉండి ఉద్యోగం రానప్పుడు ఆ వ్యక్తి ప్రభుత్వానికైనా కంప్లైంట్ చేయాలి, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్కైనా కంప్లైంట్ చేయాలి, లేదంటే కోర్టుకైనా పోవాలి. ఎవరైనా చేశారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇక్కడ తప్పులు కనబడుతున్నాయి కానీ అభ్యర్థులు తరపునే కనబడతాయా? మరి 1 సంవత్సరం తర్వాత, అంటే ఎక్కడో ఆగస్టులో మెరిట్ లిస్ట్ వస్తే నవంబర్ కాలంలో ఆ డిఎస్సి సంబంధించిన టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూ జరిగితే ఇప్పుడు ఈ జూన్ లో ఆయనకు ఇప్పుడు కనిపించిందా తప్పులన్నీ?
నేను అడుగుతున్నా మేడం, ఈ 6 నెలలు ఏం చేశారు? నిజంగా తప్పు జరిగితే అభ్యర్థులు మాట్లాడరా? అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? లేదంటే కోర్టుకు పోరా? మేడం నిరుద్యోగ అభ్యర్థుల్లో కూడా కొంత గందరగోళమైన సిచ్యువేషన్, వాళ్ళు కూడా కొంత స్పష్టత కోరుకునే అవకాశం ఉంది. వాళ్ళు కూడా చాలా వరకు రాష్ట్రంలో ఆందోళన వాళ్ళు పాల్గొనే పరిస్థితి. మేడం 26 మందితో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ 26 మందికి ఏదో అన్యాయం జరిగినట్టు, వాళ్ళను మేము ఇంటర్వ్యూ పిలిచి కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వనట్టు మాట్లాడారు. ఆ 26 మందికి ఎవరెవరికి ఏం ప్రాబ్లం ఉంది అనేది క్లియర్ కట్ గా మా ఐఏఎస్ ఆఫీసర్లు, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్ మరీ వివరించారు. ఒక వ్యక్తికి నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఆ గోల్డ్ మెడల్ వచ్చినా మీరు జాబ్ ఇవ్వరని మాట్లాడితే, మేడం ఎవరైనా అప్లికేషన్ పెట్టినప్పుడే వారు ఎక్కడెక్కడ వాళ్ళు గెలిచారు, వాళ్ళు గోల్డ్ మెడల్స్ ఉన్నాయా, సిల్వర్ మెడల్స్ ఉన్నాయా అనే విషయాలు పూర్తి డీటెయిల్స్ సహా వాళ్ళు అప్లికేషన్ తో పెట్టాలి, అప్లోడ్ చేయాలి. చేయనప్పుడు ఎలా పరిగణించాలి? ఇవన్నీ కూడా మేడం ప్రతి దానికి ఒక కండిషన్స్ ఉన్నాయి. ప్రభుత్వము ప్రతి అడుగునా కూడా కొన్ని కండిషన్లు పెట్టింది. ఎందుకు? వారి మంచి కోసమే. అంటే ఒక దగ్గర అప్లోడ్ చేయకుండా లాస్ట్ మినిట్ లో వచ్చి ఇదిగో నా దగ్గర ఫలానా సర్టిఫికేట్ ఉంది, నాకు ఉద్యోగం ఇవ్వండి అని అనడానికి న్యాయమా? అది రూల్ అట్లా. వైసీపీ వర్షన్ కూడా తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. షేక్ మొయినుద్దీన్ గారు, అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ నిరుద్యోగులను, ఒక రకమైన అభ్యర్థులను గందరగోళమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు, రాజకీయ ఉనికి కోసమే మీరంతా చేస్తున్నారంటూ కూడా అటు టీడీపీ నుంచి వస్తున్న విమర్శ. ఇంకొకటి, నిజంగా కూడా డిఎస్సి నియామకాలకు సంబంధించి కూడా వైసీపీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి మొయినుద్దీన్ గారు. మేడం వినిపిస్తుంది. హలో సార్, ఇది మేడం ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. యువకులను మోసము చేసే డిఎస్సి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో కళ్ళలో కారును కొట్టే డిఎస్సి ఇది. ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్న నారా లోకేష్ గారు, అయ్యో నారా లోకేష్ గారు, దొంగలు పడ్డ కుక్కను మరిగినట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ప్రతి ఒక్క విషయం చెప్పిన తర్వాత ఎప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు రాండి ఛాలెంజ్ అని. ఏందైనా ఛాలెంజ్ చేసేది? మీకు నెత్తికి ఎక్కున్నదా అంతా ఛాలెంజ్ చేస్తున్నారు. నాకు రాండి, నాకు 200 మీటర్లు ఉందని. చెప్పండి, నిజ నిజాలు బయటపడతాయి. దుర్గయ్య ఇప్పుడు సోదరుడు చెప్పాడు, ఇంతకంటే పచ్చి అబద్ధాలు ఇంకొకటి ఉంటాయా? దుర్గయ్య అనే వ్యక్తి, ఆ కుర్రవాడు గోల్డ్ మెడల్ వేస్తారు. ఆ రోజు అతను అంటున్నారు విద్యాశాఖ సెక్రటరీ కాదు, అతను సిల్వర్ మెడల్ రాశారు అని చెప్పేసి ఆ కుర్రవాడు అంటున్నాడు, దుర్గయ్య అతను నేను గోల్డ్ మెడల్ వేస్తాను వివరంగా రాశాను అని. అతని దగ్గర కాపీ పడినది. ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పి రాష్ట్ర యువకులు ఏమి చేయదలుచుకున్నారు? మీ ఆడని వీడియోలు బయటపడ్డాయి. 15 లక్షల నుండి 20 లక్షల వరకు ప్రత్యక్షత అమ్ముకున్నారని, ఉద్యోగాలు అమ్ముకున్నారని. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎన్ని లక్షల కొట్టు కావాలి మీ కొడుకులు నింపుకునే దానికోసం పేద ప్రజల బ్రతుకుని భద్ర చేస్తూ ఈ రాష్ట్రంలో యువత జీవితం ఆడుకుంటున్న ఉన్నారంటే అదే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. నేను డిమాండ్ చేస్తున్నాను, ఉద్యోగస్తుల కడుపుకున్నటువంటి యువకుల కడుపుకుట్టిన నారా లోకేష్ ఏదైనా సిగ్గు, లంచ, మానవ నీతి, నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. తర్వాత ఏ కేసును సిబిఐకి అప్పచెప్పాలి. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారండి? అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎటువంటి ప్రశ్న పత్రం అందజేస్తారా? అక్కడ రవి అనే వ్యక్తి ఫస్ట్ వచ్చేస్తే మేడం, అయితే ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు జాబు అంటే ఒకసారి రాలేదంటారు, ఇంటర్వ్యూ రాలేదంటారు, తీసేస్తారు, ఐడి బ్యాక్ చేసేస్తారు. ఇంతకంటే ఘోరమే ఉంటుంటా? అధ్యక్షుడు రవినాయుడు అంటున్నారు, అందరి పిక్చర్లందరూ పిలిపించి మీరందరూ వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా మాట్లాడండి అంటే ఇంతకంటే ఘోరం. ఇది ఇంతకంటే ఘోరమా? మీరు ఒక నిమిషం మేడం, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 1,30,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇస్తే, శాశ్వత ఉద్యోగాలు ఇస్తే 18 లక్షల మంది పాల్గొన్నారు.
ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయంగా నీతి నిజాయితీగా ఉద్యోగాలు వచ్చాయి. మేడం ఏదైనా స్వీపింగ్ రైట్ మేడం విజయశేఖర్ రెడ్డి గారు, అంటే నియామకాల్లో తప్పు జరగనప్పుడు ఎందుకు సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? విచారణకు ఆదేశిస్తే మొత్తంగా కూడా ఇష్యూ అంతా సాల్వ్ అయిపోద్ది. ఇంకొకటి, క్వాలిఫైయింగ్ పరీక్ష రాయకుండానే 270 మందికి కూడా లోకల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ తో కూడా మొత్తంగా కూడా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు దీనికి సహకరించారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. సో దీనికి సంబంధించి కూడా విద్యాశాఖ మంత్రిగా కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఆల్రెడీ ఇప్పుడు ఆ శాఖలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, రకరకాల అధికారులు కావచ్చు, శాప్ చైర్మన్ కావచ్చు, మేడం అంతకు ముందర మీరు గమనిస్తే 2025 ఏప్రిల్లో అప్పటి స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్న, అంటే ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్, అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్న మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు పూర్తిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నియామకాలు జరుగుతాయి, దీని విధి విధానాలు ఏంటి, దీని మొత్తం కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మేడం. దానికి సంబంధించి వివిధ పత్రికల్లో, తెలుగు పత్రికలు కావచ్చు, అట్లా ఆంగ్ల పత్రికలు కావచ్చు, అన్ని పత్రికల్లోనూ మొత్తం విధి విధానాలు బయటకు వచ్చాయి. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలి మీరు మేడం? ఏదైతే జీవోలు ఉన్నాయో, కేంద్ర జీవోలు కావచ్చు, రాష్ట్ర జీవోలు కావచ్చు, ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏదైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోల ప్రకారమే ముందుకెళ్ళాం మేడం. ఒకటైతే వాస్తవం, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎవరి దగ్గర అయితే మెరిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయో వారికి డిఎస్సి రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేడం ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మేడం, మనకు ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది, వర్టికల్ రిజర్వేషన్ ఒకటి ఉంటుంది, హారిజెంటల్ రిజర్వేషన్ ఒకటి ఉంది. ఈ హారిజెంటల్ రిజర్వేషన్ సంబంధించి మేడం స్పోర్ట్స్ కోటా కావచ్చు, హ్యాండిక్యాప్డ్ కావచ్చు, మనం ఏం రాయాల్సిన అవసరం లేదు మేడం. నేనేమంటున్నానంటే స్పోర్ట్స్ కోటా మేడం ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు తెచ్చిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47, తెచ్చిన జీవో నంబర్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఏమీ లేకుండా స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ గా ఉద్యోగాలు వచ్చేస్తాయి. తిరిగి ఆ ఉద్యోగాలు వచ్చి అయిపోయిన తర్వాత ఆ 2 జీవోలు రద్దు చేస్తారు, మళ్ళీ 74 జీవోలు చేస్తారు. ఇంతకంటే ద్రోహం చేస్తే ప్రభుత్వం ఎవరు ఉన్నారంటే, ఇంతకంటే నికృష్టమైన పనులు చేసే ఎవరు ఉన్నారంటే ఈ టీడీపీ ప్రభుత్వము, ఈ టీడీపీ నారాయణ లోకేష్ గారు. విద్యాశాఖ మంత్రి రాజ్యం ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు జగన్మోహన్ తో డిబేట్ చేసేది పెళ్లి నాని గారు ఛాలెంజ్ చేశారు రాజు డిబేట్ కానీ, ఆయన మంత్రి మీరు మంత్రి, ఆయన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నా ఛాలెంజ్, నువ్వు ఎవరైనా నువ్వు ఏంటి అధికారం కాదు మేడం. నేను అంటున్నా కనీసం మీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. మీరు ఒక ఎమ్మెల్యేని ప్రతిపక్ష నాయకుడిగా ఊహించుకుంటూ, ప్రతిపక్ష పార్టీని ఊహించుకుంటూ మీరు ఎవరండి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ మేడం నా మాట ఆయన అడ్డపడుతున్నాడు. మేడం నేను వీళ్ళు ఎందుకు జీవో నంబర్ 447 నిర్మించుకున్నారు, జీవో నంబర్ 74 ఎందుకు తెచ్చారు? 1:1 పిలిచిన వారు ఉద్యోగాన్ని గ్యారంటీ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే గోల్డ్ మెడలిస్ట్ కు ఉద్యోగం లేదు, కేవలం పార్టిసిపేట్ చేసిన వారికి ఇస్తారు. జూడోలో, కరాటేలో, అంటే అతను వచ్చి నారాయణ లోకేష్ గారి ఓ బ్రదరు, ఇంకొకటి బంధువులు, వీళ్ళు బంధువులు ఇచ్చిన సర్టిఫికెట్ లో ప్రకాశ్ చేసేస్తారు. ఎంక్వైరీ ఉండదు, ఎటువంటి విచారణ ఉండదు, డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇస్తారు. అంత ముందు మేడం స్పోర్ట్స్ కోటాలు కూడా ఒక నిమిషం కూడా స్పోర్ట్స్ కోటాలు కూడా. విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తంగా వైసీపీ బృందం అంతా కూడా గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మరి కొద్ది రోజుల్లో కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా సమగ్ర విచారణ జరిపించారంటే ప్రభుత్వానికి ఆదేశాలు ఇమ్మంటూ కూడా గవర్నర్ ని కలవబోతున్నారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు స్పోర్ట్స్ కోటా గురించి లాస్ట్ మాట్లాడారు ఆయన. నేను ఒకటే అంటున్నా, గత 2025 మార్చ్ ఏప్రిల్లో అప్పటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పోర్ట్స్ మినిస్టర్ క్లియర్ కట్ గా ఆ రోజు విధి విధానాలను పూర్తిగా పేపర్కి ఇచ్చారు. ఆయన ఒక అర్ధగంట ప్రసంగం చేశారు. ఆ రోజు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? గుడ్డి గురానికి పళ్ళు తోగుతున్నారా? ఏమైపోయారు మీ వైసీపీ నాయకులు కానీ మీ వైసీపీ అధినేత? గత సంవత్సరం 2025 మే మార్చి ఎక్కడ, ఈ రోజు 26 జూన్ ఎక్కడ మేడం? అంటే ఒక సంవత్సరం మీరు ఏం చేశారు? అంటే మీకు ఆ రోజు తప్పైతే స్పోర్ట్స్ కూడా కింద ఇలాగని చేయకపోతే
ఆ రోజు మీరు సపోర్ట్ కదా మేడం. మరి ఎట్లా మీరు ఒప్పుకున్నారు? మేడం, రైట్ ఒకవైపు ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరుతూ ఉండగా ఇప్పుడు రాజకీయ పంతాల కోసం రైట్ నిరుద్యోగుల యొక్క శ్రమని వారి భవిష్యత్తును కూడా పనంగా పెట్టడం చాలా వరకు ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. ఇది వాటి క్వశ్చన్ అవర్ లో పాల్గొన్న షేక్ మొయినుద్దీన్ గారికి, మేడా విజయశేఖర్ రెడ్డి గారికి ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.